హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మగవా ట్రెండ్స్. ఈరోజు మనము ఇంట్రెస్టింగ్ రెసిపీ వెజ్ మంచూరియా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం దీనికోసం క్యాబేజీని ఒక పావు కేజీ తీసుకొని తురుము పట్టుకున్నాము. ఈ క్యాబేజీ తురుములో మనం ఒక క్యారెట్ని కూడా ఇలా తురుము పట్టి వేసుకుంటున్నాం. మనం దీనిలో వాటర్ కంటెంట్ అంతా తీసివేయాలి. ఒక క్లాత్లో ఇలా క్యాబేజీ తురుము, క్యారెట్ తురుము వేసుకొని వాటర్ అంతా పిండేసుకోవాలి. ఈ వాటర్ని మనం రసం ప్రిపేర్ చేసుకుంటాం కదా, దానికి వాడుకోవచ్చు. ఇలా వాటర్ లేకుండా పొడి పొడిగా తీసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు దీనిలో 2 స్పూన్లు మైదా పిండిని వేసుకుంటున్నాం. అలాగే 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ కూడా వేసుకున్నాము. ఒకసారి ఇదంతా బాగా కలిసేలా కలుపుకుందాం. ఈ కార్న్ఫ్లోరు మైదాని మనము బాగా తురుములో కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఇలా కలిసినాక దీనిలో ఒకటి ఉడికించుకున్న బంగాళదుంపను ఇలా మెదిపి వేసుకుంటున్నాము. ఇలా ఇదంతా బాగా కలిపేసుకొని ఇలా బాల్స్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా బాల్స్ అన్ని ప్రిపేర్ చేసుకొని ఒక పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ వేడి చేసుకుందాం. ఇలా ఆయిల్ వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ బాల్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ బాల్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలాగే మిగిలిన బాల్స్ అన్నిటిని కూడా ఇలా డీప్ ఫ్రై చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇలా స్టవ్ మీద పాన్ పెట్టి 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని దీనిలో ఆనియన్ ఒకటి కట్ చేసి వేసుకున్నాము. దీనిలో అలాగే 4 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకున్నాము. అల్లం వెల్లుల్లి 1 స్పూన్ యాడ్ చేసి కలుపుకుంటున్నాము. ఇలా పచ్చివాసన పోయేదాకా కలుపుకొని దీనిలో రెడ్ చిల్లీ సాస్ 2 స్పూన్లు వేసాము. అలాగే గ్రీన్ చిల్లీ సాస్ కూడా ఒక 2 స్పూన్లు యాడ్ చేసాము. ఇలా మనకు నచ్చిన సాసులన్నీ వేసి కలుపుకోవాలి. ఈ సాసులు వేయటం వల్ల మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. దీనిలో జీలకర్ర పొడి కూడా కొంచెం వేస్తున్నాము. అలాగే మిరియాల పొడి కూడా కొంచెం యాడ్ చేసుకొని కలుపుకోవాలి. దీనిలో కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి. ఈ వాటర్ అంతా ఇంకిపోయి నూనె తేలే వరకు ఉడికించుకొని దీనిలో మంచూరియా బాల్స్ని వేసి కలుపుకోవాలి. మనం వేసుకున్న ఫ్లేవర్స్ ఈ బాల్స్కి పట్టేటట్లు కలుపుకోవాలి. దీనిలో కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనాను యాడ్ చేసుకోవాలి. మనకు వెజ్ మంచూరియా అయితే రెడీ అయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా, ఈజీగా వెజ్ మంచూరియా ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. ఇలా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.